మంచి సత్యమైన తల్లి. ఒకసారి వచ్చినోళ్ళు మళ్ళా రాకుండా ఉండరు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న టెంపుల్ ఏంటంటే మన జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ దాటి ఒక 6 కిలోమీటర్స్ ముందుకు వస్తే టీపీ గూడూరు మండలంలో ఉన్న తోటపల్లి గ్రామంలో పడమటమ్మ తల్లి ఆలయం అన్నమాట. సో ఇక్కడ మనకున్న అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఇక్కడ మన కోరుకున్న కోరికలన్నీ తీర్చే అమ్మవారికి మనం ఎలాగ మొక్కుకోవచ్చు అంటే ఇక్కడ మనకి పొంగళ్ళు పెట్టి కోళ్లు కూడా కోస్తారు. సో ఈ ఆలయంని మనం ఒకసారి ఓవరాల్ గా విజిట్ చేద్దాం. లెట్స్ వాచ్. అమ్మవారి మహిమ గురించి మన ఇక్కడ ఉన్న పూజారి గారి మాటల్లో మనం తెలుసుకుందాము. ఈ పుట్టుదల ఏంటంటే మాచల్లవారిపాళెం ఇసనాక ఆదిశేషారెడ్డి వాళ్ళ ఆడబడుసుని. అయితే అప్పట్లో వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లకాయలంట. ఆడపిల్లకాయలు అయితే వాళ్ళిద్దరూ గాజులు పెట్టించుకున్న తర్వాత ఈమె పోయి ఏమనంటే వాళ్ళల్లో గాజులు పెట్టించుకునేదంట వాళ్ళకి తెలియకుండా. ఆమెను గాజులు చెట్టిన ఆయన అడిగితే మాకు ముగ్గురు అని చెప్పేదంట. ఆయన ముగ్గురు అంటే మాకు ఇద్దరే కదయా, ముగ్గురు ఎవరు అని వీళ్ళు అడిగేదంట. అప్పుడు వాళ్ళకి దూలా పట్టిళ్ళు అంటాయి, ఆడు చేరిట్ అనేదంట. ఓహో ఈమె మూడాని అని చెప్పి వాళ్ళకి అంక కూడా డబ్బులు ఇచ్చేసేది. అక్కడ ఏంటంటే శేషారెడ్డిది పుట్టినిల్లు ఇంకి వాళ్ళ ఆడబడుచు అక్కడనే అచ్చిరెడ్డి అని ఒక ఆయన అంట. అచ్చిరెడ్డి అత్తగారిళ్ళు పోతే ఆమెనేమంటే ఉండంగా ఇదంతా ఒక పంచాయతీగా ఉండింది. తోటపల్లి, మాచల్లవారిపాళెం, నక్కవారిపాళెం ఇదంతా ఒక పంచాయతీలో ఉండింది. ఉంటే అప్పుడు ఎట్లో ఏడొచ్చి గుడి కట్టేశారు వాళ్ళు. ఇక్కడ కాదు, అక్కడ కట్టారు. ఇక్కడ కాదు ఇది గుడి. ఆడ మా ఇళ్ళుళ్ళ మంగళదొరు ఒడ్డున గుడి ఉండింది. మాకు తెలియదు, మాకు తెలిసే తాలకి పాడుబడిపోయి ఉండింది. అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు ఆమె. ఎప్పుడో మనకు తెలియదు. మా నాయన నాది ఇప్పుడు ఏంటంటే ఇది 4వ తరం. ఏంటంటే ఇవి సహజంగా కూడా అంతకుముందు ఏదన్నా బాగా లేకుండా చేసిన ఈ తోటపల్లి, మాచల్లవారిపాళెం, నక్కువారిపాళెం వీళ్ళు అందరు కలుసుకొని ఒక యాపమండలో ఈ ద్వారాలు కట్టేసేసి ఆమెనే ఉంటే అనుకుంటే అవన్నీ అక్కడ కాడికి ఆగిపోయేదంట. మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మనకి. ఇక మా ఇంట్లో అయితే పొట్టు ఉండింది. అప్పుడు పూరిళ్ళు కదా, పొట్టు ఉండింది. అక్కడ ఏంటంటే పాము కూడా ఉండేది మా జేజీ అట్లాంటిది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే అక్కడ పాడుపడ్డ తర్వాత 7 తీసుకొచ్చాయి, గుడి కట్టారు. ఇది కట్టింది కూడా ఈ ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు.